అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఒక ఉప సర్పంచ్ టీడీపీ జనసేన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోగా మధ్యలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సింగయ్య అనే ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పినారు. ఎస్పీ గారే, గుంటూరు ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి అతను చనిపోయిన దానికి ఎటువంటి సంబంధం లేదని వెహికల్ నెంబర్తో సహా చెప్పి ఆ ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది 18వ తారీఖు ఎస్పీ గారే. కానీ మొన్న TV5 ఒక విజువల్ చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కింద ఆ సింగయ్య అనే వ్యక్తి కింద పడిపోగా కారు ముందుకు పోయినట్టు, కానీ వెహికల్ ముందుకు పోతుంది. టైర్లు తిరగాలి కదా, టైర్లు తిరగవు, కానీ కారు మాత్రం ముందుకు పోతూ ఉంటుంది. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినంత ఈజీగా ఈ వీడియోలు కూడా మీకు ఎడిట్ చేస్తారు మీరు. అంటే ఎడిట్ వీడియోలు చేసి ఆ సింగయ్య అని అతను చనిపోయినాడు, టైర్ ఎక్కింది ముఖం మీద అంటే కనీసం ముఖం వల్ల కొంచెం వల్ల బరకపోతుంది కదా ఏడన్నా, ఎక్కడే కానీ కొంచెం కూడా దెబ్బలు ఆయన. కానీ ఆయన వెహికల్ తగిలిన వెహికల్ వేరు, పక్కన పడబెట్టి చెప్పింది వాస్తవం ఎస్పీ గారు, అన్నీ జరిగినట్టు రియాలిటీ. కానీ మొన్న TV5లో విచిత్రమైన ఒక వీడియో తీసుకొచ్చి ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డి బండి కింద ఆయన పడినట్టు వెహికల్ ముందుకు పోయినట్టు. అయ్యా ముందుకు వెహికల్ పోతుంది, టైర్లు తిరగకనే ముందుకు పోతాయా? అంటే TV5 AVN వాళ్ళ కార్లు మాత్రం గాలిలో పోతాంటే టైర్లు తిరగకన్నా పోతాయా? ఎంత సిగ్గుచేటంటే దానికి ముందు ఒక సెక్షన్ వేసి కట్టినారు జగన్మోహన్ రెడ్డి మీద 105/1 అని, 106 అంటే ఉద్దేశపూర్వకంగా చేసినారు అని. మళ్ళీ దానికి ఒకటి BNS 105/49 అంటే నాన్ బెయిలబుల్ సెక్షను. దీనికైతే 5 నుంచి 10 ఏళ్ళ శిక్ష కూడా పడేట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము? ఆయన చనిపోయింది ఏడా తీసుకొచ్చి దీని కింద ఒక వీడియో ఎడిటింగ్ చేసి దాని కింద పెట్టి ఈయన ఎట్లా తిరిగి ముద్దాయం చేయాలనే ఆలోచనతో ఉండాలి తప్ప జరిగిన వాస్తవాలు కనుక్కొని ఉండాలా ఏమీ లేదు. ఆ ఎస్పీ గారు పాపం నిన్న మళ్ళీ 22వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ఆ బండి కింద పడ్డాడంట అని మళ్ళా పెడతాడు. అంటే ఎస్పీ గారిని కూడా భయపడిన కారణం ఏమంటే మొన్న కడప జిల్లాలో ఒక చిన్న ఇష్యూ జరిగితే ఏది ఫేస్బుక్లో MP అవినాష్ రెడ్డి వాళ్ళ PA ఎందుకు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పారు. ఇది హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారు ఏం చెప్పినారంటే చిన్న పంచాయతీ దానికి మనకి ఎందుకు 41 నోటీస్ పంపించండి అంటాడు. 41 నోటీస్ ఇచ్చి నువ్వు పంపిస్తావా అతను అరెస్ట్ చేయగలని చెప్పి ఎస్పీని CAని సస్పెండ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు. మరి ఇలా ఈ గుంటూరు ఎస్పీ కూడా భయపడి 18వ తేదీ పెట్టిన ప్రెస్ మీట్ వేరు, 22వ తేదీ పెట్టి ప్రెస్ మీట్ వేరు. కారణం ఏమంటే భయభ్రాంతులు. ఒక IAS IPSలకే చంద్రబాబు నాయుడు భయపడిస్తున్నాడు. అంటే ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. చెప్పిన వాస్తవం ఒకటి ఉంటుంది, మళ్ళీ జరిగిన తప్పుదం ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయి చేయాలనే ఆలోచనలతో ఉన్నారు. అయ్యా మీరు చేస్తున్నది ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప యాన్న మీరు చెప్పిన సంక్షేమ ఫలాలు ఎక్కడన్నా అమలు చేసి ప్రజలు మన్నులు పొందాలని ఎక్కడన్నా ఆలోచనలో ఉన్నారా? కేవలం ఎంతసేపు మీరంతా కూడా ఏదో విధంగా మ్యానిపులేషన్ చేసి డైవర్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ దాన్ని అందరినీ కూడా భయపెట్టి వీళ్ళందరినీ బయటికి రానికన్నా చేసి పరిపాలన చేయాలని అనుకుంటున్నారు. వేల కోట్ల అప్పులు తెచ్చి కేవలం అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారు తప్ప ఇవన్నీ బయటికి రాకుండా పోకూడదని చెప్పేసి కేవలం ఈ డైవర్స్ పాలసీ సెక్షన్. మీరు తెచ్చున్నది వేల కోట్ల అప్పులు. 6 ఏళ్ళు ఆయన 4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన 2 లక్షల కోట్లు సంవత్సరంలో అప్పు చేసినాడు. అంటే ఏడాది కాలంలోనే సగం అప్పు చేసినాడు. మరి ఆ అప్పుకి లెక్కాసరని చెప్పే పరిస్థితులు ఉండడు. దానికి చెప్పాల్సిన అవసరం లేదంటాడు. ఏమన్నా మాట్లాడితే నరేంద్ర మోడీని తిడతాడు, లెక్క అడిగితే ఎవరినైనా తిడతాడు. మళ్ళీ నరేంద్ర మోడీ కాళ్ళే పట్టుకుంటాడు అబ్బా కూడా ఇద్దరు పోయి. ఇంత చేసిన రాజకీయం, ఎంత కించుత్తు రాజకీయం చేస్తున్నాడు రాష్ట్రంలో అంటే అంత దిగజారి రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాన్ని ఆ డ్రైవర్కు సంబంధం లేని ఎక్కడో ఏరో వెహికల్ గుర్తు చనిపోతే దాన్ని తీసుకొచ్చి కేవలం బండి కింద బండాను వీడియో క్రియేట్ చేసి వీడియోని ఎడిట్ చేసి దాన్ని తయారు చేసి TV5లో చూపిస్తూ అదే కన్నా జరిగిందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు 100ల షేర్లు కొట్టిండ్రు, 100 లక్షల మంది చూసిండ్రు. కానీ ఇన్ని రోజుల నుంచి ఎక్కడే కానీ ఎవరికి దొరకని వీడియో కేవలం TV5గా దొరుకుతుందా? అది తీసింది ఎవరు? ఒక మధ్యవర్తులు ఎవరైనా తీసిండాలి, ఎవరైనా అడిపోయిన అభిమానులే. మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టకనే ఉంటారా? సోషల్ మీడియాలో ఒకటి చెడ్డగా పెడితే మీ TDP వాళ్ళు 100 మంది షేర్లు కొడతారు. అటువంటిది కేవలం లేక అదే TV5 AVN ఆఫీసులో కూర్చొని వాళ్ళందరూ కూడా ఒక వీడియోని క్రియేట్ చేసి
ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపరింగ్ చేయగలరో వీడియోలు కూడా ఆ విధంగా క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బూత్గా చేసి ముద్దాయిని చేయాలని చూస్తున్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనలు మానేసి సరైన రాజకీయం చేస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో మీకు జనాలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం.